హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క స్త్రీ కుంభరాశి వారిని ఇంటి మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పేసి కంకణం అయితే కట్టేసుకుంది. డిసెంబర్ 29 తర్వాత జరిగేది మాత్రం ఇదే. సో వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎవరు ఆడమనిషి, అలాగే ఏ విధంగా మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మీకు జరగాల్సిన ప్రతి ఒక్క పనిని జరగకుండా ఆపుతుంది. దానితో మీరు ఏ విధంగా ఎక్కువగా జాగ్రత్త పడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆగిన పనులు మళ్ళీ తిరిగి మంచిగా మొదలవుతాయి, కొన్ని పరిహారాలు, ఎందుకు మీకు ఈ విధంగా జరుగుతుంది, అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వన్ లేడీ అంటే ఒకే ఒక్క లేడీ ఎవరైతే ఉన్నారో తను మీ జీవితం మొత్తాన్ని నాశనం చేయడానికి కంకణం అయితే కట్టేసుకుంది ఫ్రెండ్స్. అవును, అయితే మీరు ఎక్కువ శాతంగా తొందరపాటులో, అంటే మీరు ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా డిస్టర్బ్ మైండ్తో ఉంటారు కాబట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తొందరగా అంచనా అనేది వేసుకోలేకపోతారు. దాంతో చాలా రకాల చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. దాని తర్వాత మీకు ఎప్పుడైతే నష్టం అనేది జరుగుతుందో అప్పుడు మీకు ఆలోచన అనేది వస్తుంది. అరే, ఆ రోజు నేను కాస్త ప్రశాంతంగా ఆలోచించుంటే నాకు మైండ్లో చక్కగా ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి, దాంతో నేను ఇటువంటి పొరపాటు చేయకుండా ఉండేవాడిని అని చెప్పేసి అప్పుడు మీరు ఆలోచనలోకి పడతారు. కాబట్టి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనంటే మీ మనసుని దానికన్నా మించి మీ మైండ్ని బాగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు తొందరగా ఆవేశానికి గురయ్యి దానికి అప్పటికప్పుడే ఏదైతే ఒకటి నిర్ణయం అనేది అసలు తీసుకోకూడదు. రెండోది వచ్చేసేటప్పటికి టైం. మీరు చాలా ఎక్కువ శాతంగా టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. టైం వాల్యూని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా సమయం అనేది ఒక్కసారి గడిచిన తర్వాత తిరిగి రాదని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అలా అని మీరు కావాలని వేస్ట్ చేస్తున్నారని కాదు, బట్ మీరు ఆలోచించి ఎక్కడ ఎంత టైం అనేది మనం ఇన్వెస్ట్ చేస్తే అంత మనకి కరెక్ట్ అనేది ఆలోచన అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. రెండోది వచ్చేసేటప్పటికి మనీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే బయట ఎక్కడో వ్యాపారాల్లో పెట్టడం అని కాదండి. మీరు సంపాదించే మనీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంత బాగా అయితే భద్రపరుచుకొని వాటిని మీరు సేవింగ్స్ కిందకి పెట్టుకుంటారో అది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి ఒక్క పనుల్లో మొట్టమొదటి పొరపాటు ఏదైతే ఉందో అది డబ్బు రూపంలో మీరు డబ్బుని ఎక్కువ శాతంగా ఖర్చు అనేది పెట్టేస్తూ ఉంటారు. ముందు వెనక అస్సలు ఆలోచించరు. చేతిలో కాస్త డబ్బు వస్తే చాలు వెంటనే మీరు వాటిని ఏదో ఒక విధంగా ఖర్చు అనేది పెట్టేస్తూ ఉంటారు. దాని మూలన మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. డబ్బులు అనేది సేవింగ్స్లో లేకపోవడంతో ఎప్పుడైతే మీకు డబ్బు అనేది అత్యవసరం అవుతుందో అప్పుడు మళ్ళీ మీరు ఎవరో ఒకరి దగ్గర చేయి చాచి వాళ్ళని హెల్ప్ అడగాల్సిన పరిస్థితి మీకు కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీకు వచ్చే 10 రూపాయల్లో ఒక 5 రూపాయలని ఖచ్చితంగా మీరు ఏదైతే ఉందో దాన్ని చక్కగా భద్రపరచుకోవాలి. 10 రూపాయలు 5 రూపాయలు అనేది కేవలం ఒక ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ పరంగా మీరు మీ మనీని ఇన్వెస్ట్ చేసుకోండి, సేవింగ్స్లో పెట్టండి. అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా మంచి అనేది జరుగుతుంది. ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీరు ఎప్పుడు కూడా అంగు ఆరుబాటానికి అస్సలు పోకూడదు. చాలా ఎక్కువగా డౌన్ టు ఎర్త్ లాగా ఉండాలి. ఎంత ఎదిగినా కూడా మీరు దాన్ని షో ఆఫ్ అనేది అసలు చేయకూడదు. అలా చేయకుండా మీరు ఎంతైతే ఒదిగి అనేది ఉంటారో అది మీకు అంతే బాగా కలిసి అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా 4 రూపాయలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఎక్స్ట్రాగా హ్యాపీ అయిపోవటం, దాని తర్వాత మనీ లేదు కదా అని చెప్పేసి వెంటనే డల్ అనేది అయిపోవటం అనేది అసలు చేయకూడదు. ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండటమే ప్రతి ఒక్క మనిషికి మంచి సిమ్టమ్ అనేది కనపడుతుంది. ఎంతైతే మనం బ్యాలెన్స్డ్గా ఉంటామో అంతే మనకి లైఫ్ అనేది సజావుగా సాగుతూ ఉంటుంది. షో ఆఫ్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఎవరికో చూపించడానికి కోసం మనం మన డబ్బుల్ని మన టైంని వేస్ట్ చేసుకుంటే అది మళ్ళీ మనకి తిరిగి రాదు. ఇకపోతే
ఎవరు ఆ లేడీ? తను ఎందుకు మీ వెనకాల ఈ విధంగా పడి ఉందంటే తను ఎక్కడో బయట మనిషి కాదండి. చూడండి, బయట వాళ్ళంటే ఎప్పటికీ కూడా వాళ్ళకి మనకి అంత పరిచయాలు ఉండవు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళతో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎక్కువ శాతంగా ఈర్ష్యా భావన అనేది, ఎదుగుదల మంది జరుగుతుంటే చూడలేకపోవటం అనేది మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళతోనే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా ఎవరిని ఏమీ అనకుండానే చాలా ఎక్కువ శాతంగా చిన్న నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ దాంతోనే మనకి నాశనం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ టయాన్ని వాళ్ళని వాళ్ళు బాగుపరుచుకునే దాంట్లో పెడితే మరింతగా వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఇది కలియుగం కదా! సో ఇక్కడ జనాలు వాళ్ళ మీద తక్కువ, పక్క వాళ్ళ మీద కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా పెడతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరిక్కడ కొన్ని చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది రాకతో మన జీవితం చాలా మంచిగా వెలుగులోకి వస్తుంది. చాలా సక్సెస్ మనకి కలిసి వస్తుంది. బట్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అనంటే, వచ్చిన వాళ్ళ మూలాన మనకి పాతబడిన పనులతో సహా ప్రతి ఒక్కటి కూడా స్పాయిల్ అనేది అయిపోతుంది. అయితే ఎవరి లేడీ? తన పేరు ఏంటి? ఏ అక్షరంతో మొదలవుతుంది? అలా మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ASPR ఈ పేర్లతో కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎంటర్ అయిన తర్వాత మీ జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని చూసుకోండి, గమనించుకోండి. దానికి తగ్గట్టుగా మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్పకుండా ఉంటే సరిపోతుంది. అయితే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, ఎవరు ఎక్కడ ఏ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి నుంచే దాన్ని మనం మొదలు పెట్టుకోవాలి. ఎలా అంటే, ముందు ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి. మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వచ్చిన గంగాజలం కావని, లేదంటే తీర్థయాత్రల నుంచి మనం తీసుకొచ్చిన వాటర్ని చక్కగా ఇంట్లో స్ప్రెడ్ చేసి మంచిగా మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీ శక్తికి తగ్గట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లో చేసుకోవాలి. ఒకవేళ అంత శక్తి లేదు అని అనుకుంటే కనీసం తన కథనైనా ఇంట్లో కూర్చొని చదువుకోవాలి. అలా చేస్తే ఇంట్లో చాలా మంచి వైబ్స్ అనేవి వస్తాయి. ఇక ఖచ్చితంగా ఇంట్లో హనుమాన్ చాలీసాని పఠించటం లేదా ఇంట్లో పెట్టడం అనేది చేయాలి పొద్దున సాయంత్రం. ఇలా చేస్తే చాలా మంచి కలుగుతుంది. ఇక ఇప్పుడు ఉన్న టైంలో అయితే ఏదైతే ఉందో కుంభరాశి వాళ్ళ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అనేది జరగబోతుంది. కాకపోతే కాస్త మీ గ్రహాల్లో సూర్యగ్రహం ఏదైతే ఉందో అది కాస్త అప్ అండ్ డౌన్స్ చూపించడం వలన మీ హెల్త్లో కాస్త ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి. లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ చేయలేరు. సో అటువంటి టైంలో మీరు సూర్యుడికి పొద్దున్నే లేచి చక్కగా సూర్యుడికి జలాన్ని అర్పించి సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు మీరు చేయాల్సిన మరొక పని, మీరు శివుడిని ఎంతో ఎక్కువగా పూజిస్తూ దాంతోపాటు మీరు ఈ యొక్క మంత్రాన్ని కానీ 108 సార్లు జపించుకుంటే సరిపోతుంది. మీకు చాలా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఏంటి అనంటే ఓం కేదార్నాథ్ నమః, ఓం కేదార్నాథ్ నమః. ఈ జపాన్ని మీరు 108 సార్లు జపించుకుంటే సరిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన పని మీరు చేయాల్సింది ఏంటి అనంటే, మీ పాస్ట్ గురించి మీరు ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. గతం గతః అంటారు కదా. సో జరిగిపోయిన దాని గురించి ఎవరు ఏమీ చేయలేరు. బట్ జరగబోయేది, రాబోయే దాని గురించి ఎంత మంచిగా మనం అంబిషియస్గా ఉంటే అంతే మంచిది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఇంతవరకే. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,